హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. నిన్న అరౌండ్ 7:30కి కల్కి రెండవ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎక్సలెంట్ ఉంది ట్రైలర్ అయితే. చాలా మైన్యూట్ డీటెయిల్స్. నాగ్ అశ్విన్ ఒక మ్యాజిక్ వరల్డ్ని క్రియేట్ చేశారు. అది కూడా ప్రీవియస్గా మన హిస్టరీని అంతా తీసుకుని కురుక్షేత్రం రిఫరెన్స్తో అంతా తీసుకున్నారు. ఒక్కొక్కటి ఏమేమి ఉంది, ఎలా ఉంది, అసలు ఎందుకు ఈ షార్ట్ పెట్టారు ఏంటది నేను క్లియర్గా నైట్ అంతా కూర్చొని డీటెయిల్ బై డీటెయిల్ రాసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ప్రతి ఒక్క పాయింట్ మీకు మిస్ కాకుండా చెప్తాను. ట్రైలర్ ఓపెనింగ్ షాట్లోనే మనకి శివుడి దగ్గర తపస్సు చేస్తున్న అశ్వత్థామకి కల్కి పుడతాడు అని తెలుస్తుంది. అది ఎలా అంటే మన శివలింగం పైన ఒక వాటర్ డ్రాప్ పడుతుంది. అదొక సంకేతంలాగా భావిస్తాడు. అండ్ తనకి ఉన్న ఏదైతే రెస్పాన్సిబిలిటీ అంటే సుమతిని కాపాడడానికి, కల్కి వాళ్ళ అమ్మని కాపాడడానికి, వీళ్ళ భాషలో చెప్పాలంటే సమ్మేటి దగ్గరికి వెళ్తాడు. ట్రైలర్ ఓపెనింగ్లో మనకి క్లియర్గా చూసినట్టయితే అశ్వత్థామని చూపించినప్పుడు తన మనీ ఏదైతే ఉందో తన నుదురు మీద ఉండదు, అక్కడంతా బ్లడ్ ఉంటుంది. సో శాపగ్రస్తుడైన అశ్వత్థామకి క్లియర్గా ఆ మనీ తీసేస్తే ఏ పవర్స్ ఉండవు. సో అలా అయినా చనిపోతాడేమో తీసేసి ఉంటాడు, కానీ ఎంతకీ చావు రాదు. ఎందుకు? కృష్ణుడి శాపం వల్ల. కానీ తర్వాత మళ్ళీ అదే పవర్స్ కావాలి. ఎందుకు? దీపిక గారిని కాపాడడానికి. కల్కి భగవాన్ కడుపులో ఉన్నాడు కాబట్టి కాపాడడానికి. సో మళ్ళీ మనీ పెట్టుకొని బయలుదేరుతాడు సుమతిని కాపాడడానికి. నెక్స్ట్ షాట్లో మనకి తర్వాత శంబాలా సిటీని చూపిస్తారు. సో ఆ శంబాలా సిటీ అంతా కూడా ఒక హోప్తో ఉంటారు, ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి. ఆ దీపిక పథకతని మంచి రోజుల కోసం, రేపటి కోసం అని చెప్తారు. అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అదొక సైన్ లాగా చూపిస్తారు, అంటే మంచి రోజులు రాబోతున్నాయని. సో ఆ వర్షంలో శోభనా గారు క్లియర్గా చెప్తారన్నమాట దీపిక గారికి, ఏమని? రేపటి కోసం అని చెప్పేసి. సో ప్యారలల్గా తర్వాత అదే తర్వాత షాట్లో ఈరోజు నిన్ను చంపితే రేపు ఎలా ఉంటుందని సుప్రీంటెండెంట్ కింద మెయిన్ అసిస్టెంట్ సుమతిని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అశ్వత్థామ సుమతిని కాపాడే సీన్స్లో వాళ్ళతో ఫైట్స్ని చూపిస్తారు మనకి. అండ్ నెక్స్ట్ షాట్లో మన ఫస్ట్ బ్రేక్డౌన్లో చెప్పినట్టు భైరవ ప్రభాస్ వచ్చేసి తన టార్గెట్ కాంప్లెక్స్ సిటీలోకి వెళ్ళాలని ఉంటుంది. సో ఎలా అయితే సుమతిని పట్టించి ఆ పెద్ద బౌంటీ తీసుకుని కాంప్లెక్స్ సిటీలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకుంటాడు. తర్వాత భైరవ అండ్ అశ్వత్థామ ఫస్ట్ అండ్ సెకండ్ టైం ఫైట్స్ని ప్యారలల్ షాట్స్లో చూపిస్తారు. అంటే 2 సార్లు వాళ్ళ మధ్యలో యుద్ధం అవుతుంది. అప్పుడే ఫైట్ని నేను ఎప్పుడు ఓడిపోలేదు అని భైరవ కాన్ఫిడెంట్గా అంటాడు. బట్ అశ్వత్థామ చేతిలో ఫస్ట్ ఫైట్ ఓడిపోతాడు. నెక్స్ట్ కురుక్షేత్రంలో అశ్వత్థామ ఏనుగు కూలిపోవడం చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఏనుగు పడిపోవడం వెనకాల పెద్ద హిస్టరీనే ఉంది. నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఏంటంటే అశ్వత్థామ గారి ఫాదర్ ఎవరైతున్నారో ద్రోణాచార్యుడు, వెరీ పవర్ఫుల్, యుద్ధంలో అన్ని విద్యలు తెలిసినాడు. ఇంకా వాళ్ళని గెలవడం అంటే ఇంచుమించు ఇంపాసిబుల్. సో కౌరవుల సైడ్, పాండవుల సైడ్ యుద్ధం జరిగి కురుక్షేత్రం అప్పుడు ఎలాగైనా సరే ద్రోణాచార్యుని ఓడించాలంటే ఫేస్ టు ఫేస్ వెళ్ళి ఎవరిని ఓడించలేరు అనమాట. బికాస్ ఆయనకు అన్ని విద్యలు తెలుసు. ఆయన ముద్దుల కొడుకు అశ్వత్థామ కూడా అన్ని విద్యలు తెలుసు. అండ్ అశ్వత్థామకి చావు అనేది ఉండదు అనమాట. అమరులు వీళ్ళు, ఎప్పుడు చావు అనేది అంత ఈజీగా రాదు కూడా వీళ్ళకి. సో అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు ఎలాగైనా సరే ఫస్ట్ ద్రోణాచార్యని ఆపాలని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తాడనమాట. కృష్ణుడు వెళ్ళి ఫస్ట్ యుధిష్ఠిరుని కలుస్తాడు. యుధిష్ఠిరునితోని ఒక చిన్న అబద్ధం ఆడమని చెప్తారనమాట. ఏమని? అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని ద్రోణాచార్యుడికి చెప్తాడు. సో ముద్దుల కొడుకు చనిపోయాడు అంటే ద్రోణాచార్యుడు ఆటోమేటికలీ యుద్ధం ఆపేస్తాడు, బాధలో ఎవరితో ఫైట్ చేయడని చెప్పేసి ఆ ప్లాన్తో యుధిష్ఠిరుడిని ఒక చిన్న అబద్ధం ఆడమంటాడు. యుధిష్ఠిరుడు అస్సలు అబద్ధం ఆడేవాడు కాదు, ఒప్పుకోడంటే ఒప్పుకోడు అనమాట. ఇంకా అబద్ధం చెప్పలేక కృష్ణుడికి ఆ విషయం అర్థమయ్యి సరే అని చెప్పి ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాడు. యుద్ధంలో ఒక మూలన ద్రోణాచార్యుడు ఒకవైపు ఫైటింగ్ చేస్తూ ఉంటాడు, మధ్యలో యుధిష్ఠిరుడు ఉంటాడు, ఇంకొక వైపు అశ్వత్థామ ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడిని అడుగుతాడనమాట. ఏమని? అశ్వత్థామ చనిపోయాడు కదా అని చెప్పేసి ఒక పెద్ద వాయిస్తో అని, దాని తర్వాత ఏనుగు అనమంటాడు అనమాట. సో ఆ కూలిపోయిన ఏనుగు వచ్చేసి అశ్వత్థామ ఏనుగు. సో కృష్ణుడు ఆయన లీల గురించి మీకు తెలిసిందే కదా, చాలా తెలివిగా యుధిష్ఠిరుడితో చెప్పిస్తాడు. ఏమని? అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పేసి ఏనుగు అని చిన్నగా అనమంటాడు. సో అది వినడంతో యుధిష్ఠిరుడే ఎప్పుడు అబద్ధం చెప్పిన వాడు
యుధిష్ఠిరుడు చెప్పాడంటే అది కంపల్సరీగా నిజమై ఉంటుంది అని. ఎందుకంటే యుధిష్ఠిరుడు కాకుండా వేరే ఎవరు చెప్పినా సరే ద్రోణాచార్యుడు అసలు నమ్మేవాడే కాదు. అని యుధిష్ఠిరుడు చెప్పాలంటే కంపల్సరీగా ఏదో అయి ఉంటుందని చెప్పి ద్రోణాచార్యుడు అక్కడికక్కడే యాక్చువల్గా ఆపేస్తాడు యుద్ధాన్ని చేయడం అనమాట. ఇంకా నా కొడుకే చనిపోయాక ఎందుకు అని చెప్పేసి ఆపేస్తాడు. సో అక్కడ ఏనుగు చనిపోతుంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ద్రోణాచార్యుడిని ఆపేస్తారనమాట. సో అందుకే మనకు ఆ షాట్లో ఆ ఏనుగు కూలిపోవడం చూపిస్తారు. బికాస్ అక్కడి నుంచే యాక్చువల్గా కురుక్షేత్రం డైనమిక్స్ అంతా చేంజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్ వెరీ ఇంపార్టెంట్ షాట్, మన కమల్ హాసన్ గారిని చూపిస్తారు. సో ఆ లుక్ చూసి ఒక 2-3 minutes అలానే స్టన్ అయ్యి ఉండిపోవాలి. బికాజ్ తను ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తాడో, ఎలా తీసుకొస్తాడో అనేది అసలు కమల్ హాసన్ గారికి తెలియాలి. బికాజ్ ఒక నార్మల్ యాక్టర్ దాన్ని పుల్ ఆఫ్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఇన్ని డిఫరెంట్ గెటప్స్తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అసలు ఎలా చేశారో తెలియదు. కానీ ఆ షాట్లో మనం కరెక్ట్గా గమనిస్తే కమల్ హాసన్ గారి కుడి వైపు ఎడం వైపు ఛాంబర్స్ ఉంటాయి, అందులో బాడీస్ ఉంటాయి. మేబీ కమల్ హాసన్ అవతారాలు అయి ఉండొచ్చు, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉండొచ్చు. ఇలా గెస్ట్ చేసుకుంటూ పోతే చాలా అనుకోవచ్చు. తర్వాత షాట్లో ఫస్ట్ సుమతి మీన్స్ దీపికని కాపాడడానికి మొత్తం శంబాల నగరం ట్రై చేస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు దట్ దేవుడు రాబోతున్నాడు అని. బట్ విలన్గా ఉన్న వాళ్ళందరూ శంబాల దేశాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. తర్వాత షాట్లో ఫ్లాష్ బ్యాక్ షాట్ ఉంటుంది, అది బ్రహ్మాస్త్రం షాట్ అనమాట. సో మన మాలవిక నాయర్ ఉన్నారు కదా, సో ఆమె మీద ఈ బ్రహ్మాస్త్రము యాక్చువల్గా మన అశ్వత్థామ ప్రయోగిస్తాడు. బికాజ్ పాండవుల సైడ్ ఎవరైతే రూట్స్ చిన్నపిల్లల సహా నుంచి వాళ్ళ కుటుంబాన్ని అంతం చేయడానికి తనకు తెలుస్తుంది అనమాట. మాలవిక గారు ఇలా ప్రెగ్నెంట్గా ఉంటారు, సో కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా చంపాలని చెప్పి బ్రహ్మాస్త్రం వదులుతారు. అయితే ఫస్ట్ ట్రైలర్ రివ్యూలో అశ్వత్థామ శాపగ్రస్తుడు అవుతాడని చెప్పాను కదా, ఇందుకే బికాస్ పాండవుల వంశం సైడ్ చిన్నపిల్లలు అందరిని చంపేస్తాడు కాబట్టి. ఒక బిడ్డ కడుపులో ఉన్నాడని బ్రహ్మాస్త్రం వదులుతాడు. సో ఎలా అశ్వత్థామకి శాపం కృష్ణుడు ఇస్తాడు, మళ్ళీ అదే కడుపులో ఉన్న కల్కి భగవాన్ని కాపాడడానికి బ్రతికి ఉంటాడు. చూసారా, ఇదే శ్రీకృష్ణుడి లీల. లో ఫస్ట్ ట్రైలర్లో చూపించినట్టు ప్రతి ఒక్క అమ్మాయి గర్భంతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్లో చెప్పినట్టు విలన్ సైడ్ ఒక పవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదేంటి 6000 years బ్యాక్ ఉంటుందని. అందులో మన దీపిక గారికి మొదట్లో బిడ్డ పుట్టరు అవునా, ఫస్ట్లో ఏంటంటే బిడ్డ పుట్టే అవకాశం ఉండదు, తర్వాత గర్భవతి అవుతుంది. అదంతా కూడా మనకు ఫస్ట్ ట్రైలర్లో నేను మీకు క్లియర్గా చెప్పాను. సో మీకు ఇన్డెప్త్గా తెలియాలి అని అంటే ఫస్ట్ ఆ ట్రైలర్ చూసాక, ఆ బ్రేక్ డౌన్ చూసాక ఇది చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ట్రైలర్లో చెప్పిన తర్వాత ఈ నెక్స్ట్ షాట్లో విలన్ సైడ్ మొత్తం శంబాల వాళ్ళ ఆర్మీని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అది మనకి క్లియర్గా చూడొచ్చు, రెడ్ వర్సెస్ బ్లూ లాగా ఉంటుంది. సో లాస్ట్కి వచ్చేసి అశ్వత్థామ దీపికని కాపాడడానికి ట్రై చేస్తాడు అండ్ అందరినీ ఓడిస్తాడు, ఇంక్లూడింగ్ భైరవ. అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ నెక్స్ట్ ఫ్రేమ్లోనే ప్రభాస్ మళ్ళీ క్లియర్గా బ్యాక్గ్రౌండ్లో ఇలా చెప్తూ ఉంటాడు అనమాట, బ్లాక్ స్క్రీన్ పడిపోయి ఏమని వస్తుంది, ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు నేను అని చెప్పి. అండ్ నెక్స్ట్ షాట్లోనే బుజ్జి ఒక ట్రాన్స్ఫార్మర్ సూట్ లాగా ఉండి ప్రభాస్ అందులో ఉంటాడు అండ్ ఒక మాట చెప్తాడు, ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాయని, విచ్ మీన్స్ ఫస్ట్ ఫైట్ ఓడిపోతాడు. సో ఇక్కడ వరకైతే క్లియర్గా ట్రైలర్లో అంతా చూపించారు. మిగిలిందంతా కూడా నాగశ్విన్ వరల్డ్ క్రియేషన్ కానివ్వండి, తన మ్యాజిక్ కానివ్వండి, 27th June రోజు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బికాస్ మనం ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం చూడడానికి అంత విజువల్ వండర్ లాగా ఉంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. సినిమా హిట్ అయితే మాత్రం ఇంకా ఇండియన్ సినిమా పేరు నిలబెట్టే వన్ ఆఫ్ ద గుడ్ మూవీ ఈ కల్కి 2898 అయితే అవుతుంది. సో చూడాలి ఎంతవరకు మనకి ఈ ఫిలిం రన్ అవుతుంది, ఏంటి, ఎంతవరకు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అనేది. అండ్ లెట్స్ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ దిస్ ఇయర్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ కల్కి టీమ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.